వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో పర్పుల్ కలర్ నైలాన్ రోప్ 5.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 4 ఇలా 15 చైన్స్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా బేస్ కోసం 13 రోస్ స్టిచ్ చేసి ఈ 2 సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం నీడిల్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. ఈ 2 సైడ్స్ ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ యాజ్ టీజ్గా తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. ఇలా 1 రో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేశాను. 1 చైన్ తీసుకుని సెకండ్ చైన్ 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. థర్డ్ చైన్ సింగిల్ క్రోషెట్, ఫోర్త్ చైన్ సింగిల్ క్రోషెట్, ఫిఫ్త్ చైన్ స్లిప్ స్టిచ్, సెకండ్ చైన్ స్టిచ్, థర్డ్ చైన్ సేమ్, ఫోర్త్ చైన్ కూడా సేమ్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఫిఫ్త్ చైన్ సింగిల్ క్రోషెట్, 4 చైన్స్ ఇలా సింగిల్ క్రోషెట్, 4 చైన్స్ స్లిప్ స్టిచ్, 2 రోస్ ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ ఎల్లో కలర్ రోప్ యాడ్ చేస్తున్నాను. ఎల్లో కలర్ తీసుకుని ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసాము. ఆ ప్లేస్లో స్లిప్ స్టిచ్ తీసుకుంటాను. 1 2 నెక్స్ట్ 4 చైన్స్ సింగిల్ క్రోషెట్. ఇలా 2 రోస్ స్టిచ్ చేసి నెక్స్ట్ వేరే కలర్ తీసుకుని ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసిన ప్లేస్లో స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. ఈ ప్లేస్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ ప్యాటర్న్లో 6.5 ఇంచెస్ వరకు స్టిచ్ చేశాను. నెక్స్ట్ హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్ చేసే ముందు పర్పుల్ కలర్ తోటి 1 రో స్టిచ్ చేసి సెకండ్ రోకి హ్యాండిల్ తీసుకుంటున్నాను. మిడిల్లో 10 చైన్స్ స్కిప్ చేసి ఇలా మార్క్ చేస్తున్నాను. సైడ్స్ 28 చైన్స్. ఈ మార్కింగ్ చైన్కి ముందు చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేస్తున్నాను. 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని లాస్ట్ నుండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 1 సింగిల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు ఎంత హైట్ వరకు కావాలో అంత హైట్ వరకు స్టిచ్ చేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చేలాగా ఇంకొక హ్యాండిల్ కూడా స్టిచ్ చేసి నెక్స్ట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. బాస్కెట్ కంప్లీట్ అయిపోయింది. మల్టీ కలర్ స్ట్రోక్తో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్లో బాస్కెట్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.